వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు అన్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఎంతో మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయో కళ్ల ముందు చూస్తున్నామన్నారు. ఈ పరీక్ష విషయంలో ఒక విద్యార్థిని మరణించడం బాధాకరమన్నారు. నీట్ పరీక్ష మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం జరిగే ప్రతి పోటీ పరీక్షలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యా వ్యవస్థ అంధకారంలో ఉంటుందన్నారు. ఈ అంధకారం పోవాలన్నా, విద్యా వ్యవస్థ మెరుగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టిక్కే రాయల్ తదితరులు పాల్గొన్నారు. నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నేను రమేష్ బాబు, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ డిసిసి ప్రెసిడెంటు. ఇవాళ ఈరోజు పత్రికా సమావేశం చెందిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇటీవల చూసాము నీట్ లీకేజ్ వల్ల చాలామంది విద్యార్థులు, ప్రతిభావంతులైనటువంటి అనేక వేల మంది విద్యార్థులు ఈరోజు వారి యొక్క భవిష్యత్తు చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే నీటే కాదు, జేఈ పరీక్షలైనా, యూపీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, ఆర్ఆర్బీ అయినా, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా గత 10-12 సంవత్సరాలుగా ప్రశ్నాపత్రాల్లో లీక్ అవ్వడము, అనేక అవకతవకలు జరగడము మనము చూస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య కారణము ఇప్పుడు కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రధానంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని మనందరూ చూస్తున్నాము. చిన్నాభిన్నమైనటువంటి ఈ వ్యవస్థని మళ్ళీ మార్చాలంటే అంత చిన్న విషయం కాదు. అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇటీవల చూసాము నీట్ పరీక్ష లీకేజ్ వల్ల స్నేహ అనే అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకోవడం మనం చూసాము. అనేక మంది విద్యార్థులు బలి అవ్వడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి కుళ్ళిపోయిన వ్యవస్థని మార్పాలంటే మళ్ళీ మన భారతదేశంలో మళ్ళీ ఇటువంటి విద్యా వ్యవస్థ, మంచి విద్యా వ్యవస్థ రావాలంటే కూడా ఇటువంటి కిరాతకమైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలము ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదని మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మన దేశ భవిష్యత్తు, అదేవిధంగా యువత భవిష్యత్తు మెరుగుపడే అవకాశాలు లేదని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇటీవల చూస్తున్నాము ప్రైవేటు విద్యా సంస్థలు, అనేకమైనటువంటి విద్యా సంస్థలు వచ్చింది. వారి యొక్క దోపిడీ ఎలా ఉందంటే, మధ్యతరగతి పేద ప్రజల పిల్లల్ని కూడా, విద్యార్థుల్ని దోపిడీ చేసుకొని వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలు నాశనమయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మారాలి, ఈ ప్రైవేట్ వ్యవస్థ మారాలి. మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలంటే, ఈ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు తేవాలంటే కూడా మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అప్పుడే ఈ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. కాబట్టి పత్రికాముఖంగా మేము యువతకు కూడా చెబుతున్నాము, విద్యావేత్తలకు చెబుతున్నాము, దేశ ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాము. మళ్ళీ మన భారతదేశం ముందుకు పోవాలంటే, యువత భవిష్యత్తు మెరుగుపడాలంటే. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స,
హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.